కేబీసీ జెడ్పీ హై స్కూలు గ్రౌండు. ఈరోజైతే నేను 10th క్లాసు ఏ సెక్షను, అది మా సెక్షన్ అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే 25 సంవత్సరాల తర్వాత, అప్పుడు నాకు ఎంత 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఏజ్. ఇది 10th బి సెక్షను, ఇది 10th ఏ సెక్షన్. మేము చదువుకున్న క్లాస్ అనమాట. నిజంగా చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. ఇదే స్కూలు, ఇదే ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆడుకోవటం, ఇవన్నీ కూడా 25 ఇయర్స్ బ్యాక్. ఆ మెమరీస్ అన్నీ కూడా నిజంగా చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఈరోజు మా టీచర్లు మ్యాక్సిమం వచ్చారు. బాబురావు గారు లెక్కలు చెప్తారు, అలాగే ప్రసాద్ సారు, ఉషారాణి మేడం, రమాదేవి గారు, సీతాకుమారి గారు, గురుప్రసాద్ సారు, ఇలా చాలామంది గురువులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వారికి సన్మానాలు జరిగినాయి. అందరినీ కలవటం, 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ, ఉపాధ్యాయుల్ని కలవటం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బాబురావు సారు మాకు లెక్కలు చెప్పారు 2000 సంవత్సరంలో. చాలా చాలా మంచి సారు. అసలు ఎప్పుడు మమ్మల్ని చాలా చక్కగా చెప్తారు లెసన్స్. మాకు చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అన్నీ కూడా మంచి మంచి మాటలు చెప్తారు. గురుగారు, మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోలేం సార్. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మీ స్ఫూర్తితోనే మేము ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా మనకి సహకారం ఇస్తూ ఉంటారు. ఆ రెండు కలిసి ఉంటే మనకి విజయం వస్తుంది. చోడవరంలో కూడా చేశారంట కదా సార్ మీరు? తోట్లవల్లూరులో కూడా సార్ చేశారు. నేను ఒకసారి బాబురావు గారి గురించి నేను ఒక పోస్ట్ పెడితే తోట్లవల్లూరులో హెచ్ఎం గాను చేశారు, మాస్టర్గా చేశారని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మీ గురించి చెప్పారు సార్. సో ఇప్పుడు చాలామంది మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సీతాకుమారి టీచరు, అలాగే ఉషారాణి మేడం, మా గురువులు మా కోసం ఎన్నో మంచిగా, అంటే మేము ఈరోజు ఇంత మంచిగా ముందుకు వెళ్ళడానికి కారకులు వీరన్నమాట. అప్పుడు చెప్పినటువంటి విద్యాబుద్ధులు. చాలా సంతోషం మేడం, మీలాంటి వారి స్ఫూర్తితో మేము ముందుకు పోతా ఉన్నాం. చాలా సంతోషం. మీరు బాగా తిట్టి చెప్పేవాళ్ళు, అల్లరి చేస్తే తిట్టేవాళ్ళు మాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ సార్. అవునండి, అవును. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. సీతాకుమారి గారు మేడం గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అందరినీ కలవడం కోసం ప్రత్యేకించి వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. మిమ్మల్ని 25 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. 1999, 2000 10th క్లాస్ మాది. అప్పటి మేమందరం కూడా కలిసాము. ఇప్పుడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జ్యోతి ప్రజ్వాలన చేస్తున్నారు కొలి నాగేశ్వరరావు గారు. గురువులు అందరూ, విద్యార్థులు గురువుల నడుమ ఈ కార్యక్రమం జరుగుతుంది. శేషగిరిరావు గారు, సీతారామయ్య గారు, వెనకాల బాబురావు గారు ఉన్నారు. అలాగే మా స్టూడెంట్స్ ధనలక్ష్మి, అనురాధ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. మిగిలిపోయేలా మంచి చిరస్మరణీయ జ్ఞాపకాలని మళ్ళీ మాకు అందించారు. మా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మా అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పాదాభివందనం తెలుపు. మా గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. రామచంద్రరావు సారు తెలుగు చెప్తారు మాకు. ఎంత మంచి సార్ అంటే నిజంగా అద్భుతంగా పద్యాలు చెప్పడం కానీ, విలువలతో కూడినటువంటి విద్య నేర్పేవారు. విద్యార్థులు వారికి సన్మానం చేసి కృతజ్ఞతాపూర్వకంగా, అంటే ఆ కళ్ళల్లో చూడండి, ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో వెలుగులు ఆ మాటల్లో చెప్పలేమన్నమాట. 25 సంవత్సరాల తర్వాత గురువుని చూసేపటికి ఆనందం అది. మంచి స్థితిలో నిలబెట్టే వరకు మీరు శ్రమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని, మరింత దైవం సహాయపడాలని, మీ ప్రయత్నాన్ని సమర్థం కావాలని, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీతో పాటు ఆయన దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనుకుంటే ఈ ప్రసాద్ గారు ఆర్కిటెక్ట్ దగ్గరికి తీసుకెళ్తే వారేమన్నారంటే, ఇప్పటికే 50 సంవత్సరాలు అయిపోయింది పాత బిల్డింగ్ కట్టి, వద్దు ఈ పక్కన కొత్త బిల్డింగ్ వెళదామన్నారు. వెళదామంటే అప్పుడు ఇదంతా కూడా ఇంగ్లీష్ మూల చెట్లు పెరిగి ఉన్నాయి. మరి విద్యార్థులు ఇంకా ఇతరుల సహాయం తీసుకున్న అవన్నీ కూడా నరికించి అక్కడ శంకుస్థాపన చేయించి ఈ బిల్డింగ్ ఏర్పరచడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి
ఉపాధ్యాయులు కానీ అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మీరు కానీ చాలా సహాయపడ్డారు. అప్పుడు తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ పాఠశాల పునర్నిర్మాణానికి చందాలు ఇచ్చారు. మేము 5 గదులు కడదాం అనుకుంటే దాదాపు 30 గదులు కట్టడం జరిగింది. దానికి ఈ పాఠశాలలో చదువుకొని విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒక గదికి డొనేషన్ ఇచ్చి ఈ పాఠశాల ఏర్పడింది. ఇది పూర్వ విద్యార్థుల భవనం. గుర్తొస్తుంది ఇవన్నీ నీళ్లు, ఇంకా పల్లం, ఒక గజం పల్లం కింద ఉండేది. పిల్లలు భోంచేస్తూ బచ్చాలు ఆడేవాడు. ఏంటో ప్లేట్లతో. అది తర్వాత 2 ఏళ్లకి ప్రమీలారెడ్డి గారు, సీతారామయ్య గారు వీళ్ళంతా స్థానికులు కాబట్టి ఆ టైంలో కొంతమంది పుర ప్రముఖుల్ని కలిసి వాళ్ళ యొక్క అంగీకారంతో అవ్వచ్చు, లేకపోతే కృషితో అవ్వచ్చు, ఈ బిల్డింగ్ కట్టడం సాధ్యపడింది. మీరు జీవితంలో అనేక రంగాల్లో స్థిరపడి ఉంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగంలో కోరుకున్న రంగంలో స్థిరపడి ఉంటారు. మేము చదువుకునేటప్పుడు టీచర్ చెప్తే వినేవాళ్ళం, ఇన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మేము కొంచెం ఆచరించడమే కాకుండా మమ్మల్ని గమనించడం కూడా మీరు చేసేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలైతే మీరు చెప్పిన మాట వింటల్లా, మీ ప్రవర్తనను బట్టి వాళ్ళు మారుతారు. కాబట్టి మంచి ప్రవర్తన కలిగినటువంటి పిల్లల్ని మీరు తయారు చేసుకోవాలంటే మీరు కూడా ఆ విధంగా ఉంటేనే మీ మాటలు పిల్లలు వింటారు. లేకపోతే వాళ్ళు రకరకాల కామెంట్స్ కూడా చేసుకుంటుంటారు. కాబట్టి మీరు అనేక రంగాల్లో స్థిరపడి ఉంటారు. ప్రతి రంగము కూడా దేశానికి అవసరమే. కాబట్టి ఆయా రంగాల్లో మీరు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ మిగతా వాళ్ళకు ఆదర్శంగా ఉంటూ మంచి జీవితాన్ని గడపాలని చెప్పి ఆ విధంగా మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటున్నాను. భగవంతుడు కూడా మీకు అటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. My heartful colleagues on the dais and present headmaster of this school and my affectionate children. మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలుగా మేము ఎక్సైట్ అవ్వలేదు. ఆ హ్యాపీనెస్ మేము మాటల్లో చెప్పలేము. కాకపోతే మేము మా డ్యూటీ మేము చేసాం. కాకపోతే ఆ డ్యూటీ కూడా చేయవలసిన పని చేయగలిగినంత చేసాం మేము. అలా దానికి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్. రమాదేవి టీచర్ గారు, మేము సీతాకుమార్ టీచర్ గారు మేము వచ్చేవాళ్ళం హడావిడిగా అసెంబ్లీ అవుతుందేమో, అసెంబ్లీ టైం అయిపోతుందేమో, గేట్లు వేసేస్తారేమో, పిల్లలు వెనకకుండా నిలబడాలేమో, అలా హడావిడిగా వచ్చేవాళ్ళం. బాగా టైర్డ్ అయిపోయి వచ్చేవాళ్ళం. ఇంట్లో కూడా మేము ఏది వదిలేవాళ్ళం కాదు. మేము స్కూల్లో వదలనట్టుగానే ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుని పిల్లలు చూసుకుని అన్ని ఇల్లు సర్దుకుని వచ్చేవాళ్ళం. పీఈటీగా అవును, పీఈటీ మేడము టీచర్స్ గ్రౌండ్లో పిల్లలు తిప్పేవారు. అలా మమ్మల్ని కూడా ఎక్కడ తిప్పుతారు, మేము హడావుడిగా పరుగుని వచ్చేవాళ్ళం. కానీ క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత అవన్నీ మా స్ట్రెయిన్ అంతా మర్చిపోయేవాళ్ళం. అసలు గుర్తుండేది కాదు. మేము ఎంత కష్టపడ్డాము, ఇంటి దగ్గర ఎంత టెన్షన్ పడి వచ్చాము అనేది మాకు గుర్తులేదు. మీరే మాకు అలా మేము చాలా హార్ట్ఫుల్గానే చేసాం మీకు వర్క్. అదే పని ఎవరైనా సరే చేయవలసిన పని చేయగలిగినంత చేయాలి. అది నా పాలసీ, మా పాలసీ, మా అందరిదీను. అలా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు మీకు చెప్పవలసింది ఒకే ఒకటి, మేము మా బ్లెస్సింగ్స్, ఓన్లీ బ్లెస్సింగ్స్ టు యూ అండ్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్. Good afternoon to everybody. Respected dignitaries, respected colleagues on the dais, and my dear students. I wish you all success in your future life. Thank you. Thank you so much, madam. గ్రేట్. మన కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేశాడు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మనల్ని ఆశీర్వదించడానికి మేడం గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.
అడిగితే మా అబ్బాయికి ఫోన్ వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కదా ఫ్రెండ్స్. మా అమ్మకి వాళ్ళ స్కూల్ మీటింగ్ ఉందంటే తీసుకెళ్తున్నానని చెప్పాడు. నాకు చాలా సిక్ అనిపించింది ముందు. కానీ లేదు, నేను ట్రైన్కైనా వద్దామని రెడీ అయ్యాను. అంటే లేదమ్మా అందరం వెళ్దాము అని చెప్పి వచ్చామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కేవలం నిజంగానే మీకోసమే వచ్చానండి. కలుస్తారు, ఆస్వార్థం కూడా ఉంది నాకు. అందరినీ ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడు నేను ఇద్దరు ముగ్గురు కలుస్తాం కానీ మీ అందరు కలవరు. ఇప్పుడు ఈవిని ఒకసారి కలుస్తాం, ఈవిని ఒకసారి కలుస్తాం, వచ్చినప్పుడు ఆవిడ ఒకసారి అలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్కతో కలుస్తాం. అయితే ఈసారి అందరినీ ఇక్కడే కలుస్తున్నాం, ముఖ్యంగా జెంట్స్ని. ఎందుకంటే ఏదో పెళ్ళో పేరెంట్ అన్నా ఎప్పుడన్నా ఇక్కడ ఉంటే వెళ్ళేదాన్నేమో కానీ అది కూడా లేదు కాబట్టి రండి తప్పకుండా బస్ వేసుకురావాలి. మరి మీరు ఇష్టం, ఎందుకంటే తప్పకుండా మరి పెద్దదే. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పాఠం చెప్పడం ఎంత ముఖ్యమో దాంతోపాటు మీరు ఇలా బతకాలి అని కూడా మరి నా సెక్షన్లో ఉన్న పిల్లలకి నేను ప్రతిసారి చెప్పేదాన్ని, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. మరి మీకు గుర్తుందో లేదో కానీ నాకు తెలీదు, కానీ నాకు గుర్తుంది మీకు ఎలాగ చెప్పాను. చాలామంది తర్వాత కూడా ఎవరైనా కలిస్తే అదే చెప్పేవారు, మీరు నేను ఎలా ఉండాలి అని చెప్పేవారు మేడం అని. నాకు చాలా అవసరం. చదువుకోే ఉంది సబ్జెక్ట్, ఆ సబ్జెక్టు మనకు వచ్చిన రాకపోయినా 40 మార్కులు వస్తే పాస్ అయిపోతాం, అది వేరే సంగతి. ఇప్పుడు మీరందరూ ఎలా సెటిల్ అయ్యారని చెప్తున్నారు చూడండి, అది చాలా ముఖ్యం. నిజంగా మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీ పిల్లలు మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మా అమ్మ ఇంత కష్టపడింది, సో మనం కూడా ఇలాగే పడాలి అనేది తెలియాలి. అంతేగాని ఈ రోజుల్లో ప్రస్తుతం ట్రెండ్ మారిందండి. మీ వరకు బాగానే నేర్చుకున్నారేమో కానీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఉన్నారే వాళ్ళు అలాగా నేర్చుకోవడం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ ఎంతసేపు అరచేతిలో వైకుంఠం అని ఒకటి వస్తుంది కదా మనకి, అరచేతిలో వైకుంఠాన్ని వాళ్ళు చూస్తూ ఏంటి పిల్లలకి ఏమంటారు కదా. కాబట్టి మీరు కూడా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంట్లో ఉన్నంత కాసేపు, అంటే ఎక్కువసేపు ఉండడానికి కూడా మీకు కుదరదు. వితిన్ 1 year మరి అనుకున్న విధంగా స్కూల్ని నిర్మించి మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో ఈ స్కూల్ బిల్డింగ్ ఓపెన్ చేయించి చాలా సంతోషపడ్డాం. అక్కినే నాగేశ్వర గారు కూడా ఇక్కడికి వచ్చారు. మరి అలాంటి ఈ స్కూల్లో చదువుకోవడం మీ అందరి అదృష్టం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్నేహభావంతో మీరు ఇక మ్యాక్సిమం అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు అయిపోయాయండి. ఆడపిల్లలు టీచర్స్ని శాలువాతో సత్కరిస్తున్నారు. వారు చాలా చాలా ఆనందపడేటువంటి సందర్భం అన్నమాట. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి అలాగే టీచర్స్కి కూడా ఒక మధురమైనటువంటి అనుభూతి. 25 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం అనేది ఆ ఆనందాన్ని మాటల్లో అయితే మనం చెప్పలేం. కేబీసీ జెడ్పీ హై స్కూల్ పటమట విజయవాడ. ఇక అందరూ అయితే ఫొటోస్కి అయితే ముస్తాబు అయిపోయి దిగేసాం. 25 సంవత్సరాల తర్వాత కలిసాం కాబట్టి గురువులతో, బాబురావు గారితో, అలాగే సీతారామయ్య సార్తో, అందరితో గురువులందరితో కూడా ఫోటోలు దిగాము, మిత్రులతో ఫోటోలు దిగాము. చాలా చాలా హ్యాపీ మెమరీస్ అనమాట. ఈ యొక్క ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మా తోటి మిత్రులకు అందరికీ కూడా ఈ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కని మంచి అనుభూతి, మంచి మెమరబుల్ అనమాట ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది. సో ఈ వీడియో మన కేబీసీ జెడ్పీ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరికీ చేరాలని, అలాగే ఉపాధ్యాయులకు కూడా చేరాలని, అందరూ కూడా ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకోవాలని, ఆ టీచర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.